శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం కూడా ధనలాభం కలగాలంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, గ్రహాల సంచారం బట్టి ఏ పరిహారాలు చేసుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుందో, అన్ని రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది. జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు మేషరాశి వాళ్ళకి గురుబలం లేదు. కేవలం 2026లో చివరి 2 నెలల్లో, నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే మేషరాశి వాళ్ళకి గురుబలం వస్తుంది. డబ్బు పరంగా ఎక్కువ లాభాలు సంవత్సరం చివరిలో నవంబర్ డిసెంబర్లో మాత్రమే వస్తాయి. అక్టోబర్ వరకు గురుబలం లేదు. కాబట్టి గురుబలం పెరిగి ధనలాభం కలగాలంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు గురువారం పూట శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళు సాయంకాలం పూట శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. శ్రీం శివాయ నమః ఈ చిన్న మంత్రం చదువుకుంటూ ప్రతి గురువారం సాయంత్రం ఇంట్లో 5:15 నుంచి 5:45 మధ్యలో శివుడి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటే విశేషంగా ధనలాభం కలుగుతుంది. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గురువారం పూట స్నానం చేసే నీళ్లలో చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేశాక తడిగంధాన్ని బొట్టులాగా పెట్టుకోండి. అలా తడిగంధం బొట్టులా పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఈశాన్యంలో దీపం వెలిగించుకోండి. హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఉంచి పీట మీద చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి ఈశాన్యంలో దీపం పెట్టండి. శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు గృహంలో ఈశాన్యంలో 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించుకోండి. ప్రతి గురువారం ఈ పరిహారం చేసుకుంటే ధనపరంగా మేషరాశి వాళ్ళకి అక్టోబర్ వరకు గురుబలం లేకపోయినప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, రుణ బాధల నుంచి బయటపడవచ్చు, రావాల్సిన ధనం సకాలంలో చేతికొస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే ఏలినాటి శని దోషం వెంటాడుతోంది. ఏలినాటి శని దోషం 12వ ఇంట్లో మేషరాశి వాళ్ళని వెంటాడుతోంది. దీన్ని వ్యయ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. వ్యయంలో ఏలినాటి శని దోషం వల్ల మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. బయటికి కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు ఉంటారు. 12వ ఇంట్లో శని వల్ల ఈ శత్రు బాధలు, వృధా ఖర్చులు ఇవన్నీ తొలగింపజేసుకొని శని యోగించాలంటే, శత్రువులు ఖర్చుల సమస్యల నుంచి బయటపడాలంటే, ఏలినాటి శని దోషం తొలగిపోయి ధనపరంగా కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా శనివారం పూట ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోండి. అది పూర్తిగా ఏలినాటి శని దోషాన్ని పోగొట్టి ధనలాభాన్ని కలిగిస్తుంది. ఆ పరిహారం ఏంటంటే శనివారం మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. దేవాలయంలో రావి చెట్టు అయినా పర్వాలేదు, లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి. పాలు పోసిన తర్వాత అక్కడ తడిసిన మట్టిని కంఠ భాగంలో అంటే గొంతు దగ్గర బొట్టులా పెట్టుకోండి. తర్వాత ఆ మట్టి కొద్దిగా కాగితంలో పొట్లం కట్టుకొని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడా ఆ మట్టి కొంచెం నీళ్లతో తడుపుకొని కంఠ భాగాన అంటే గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి. శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొత్తగా ఇలా మట్టి తెచ్చుకోవటం, ఆ వారం అంతా కూడా ఆ మట్టి తడిపి బొట్టు పెట్టుకోవటం చేయండి. దానివల్ల ఏలినాటి శని దోషం తొలగిపోయి దానివల్ల వచ్చే ఖర్చుల నుంచి బయటపడవచ్చు, శత్రుబాధలు తొలగింపజేసుకోవచ్చు, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం చివరి వరకు కూడా అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. రాహుకేతువులు కూడా మేషరాశి వాళ్ళకి కట్ ఈ పాయింట్ కట్ చేయాలి. అలాగే ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు బలం తక్కువగా ఉంది. కేతువు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? కొత్తగా పెళ్ళైన మేషరాశి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళకి సంతానపరంగా ఏదో ఒక చికాకులు వస్తూ ఉంటాయి. పిల్లల పెళ్ళి కాకపోవటమో, పిల్లలు ఉద్యోగంలో సెటిల్ అవ్వకపోవటమో, పిల్లలకు వ్యాపారంలో కలిసి రాకపోవటమో,
పిల్లల విదేశీ యానాలు ఆలస్యం అవటం, ఇలా మేషరాశి వాళ్ళు సంతానం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. దానికి కారణం ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు కేతు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. సంతానపరంగా వచ్చే ఏ సమస్య అయినా పోగొట్టుకోవాలంటే మేషరాశి వాళ్ళు మంగళవారం పూట సునకాలకు రొట్టెలు ఆహారంగా వేయండి. అంటే కుక్కలకు రొట్టెలు వేస్తే కేతువు ప్రభావం అనేది తగ్గిపోతుంది. నవగ్రహాల్లో కేతువు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుంది, సునకాల మీద పనిచేస్తుంది. మంగళవారం బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఏదైనా ఆహారం కానీ కుక్కలకు వేస్తూ ఉంటే సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంకా వీలైతే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపిస్తూ ఉండండి. దానివల్ల కూడా సంతానపరమైన సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా డిసెంబర్ 5 వరకు అంటే సంవత్సరం చివరి వరకు రాహువు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మేషరాశిలో జన్మించిన వాళ్ళు అబ్రాడ్ చాలా సులభంగా వెళ్ళగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలన్నా, విదేశాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో రాహువు వల్ల ఈ సంవత్సరం మొత్తం బలం అద్భుతంగా ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి కూడా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. స్నేహితుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఊహించని విధంగా జీవితంలో ఒక్కసారిగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయే యోగము 11వ ఇంట్లో రాహువు వల్ల మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే గృహయోగం కూడా అద్భుతంగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా లేదా మంచి రేటుకు అమ్ముకోవాలన్నా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు 11వ ఇంట్లో సంచారం వల్ల బలం అద్భుతంగా ఉంది. కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 2026 మొత్తం కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు గురువుకు సంబంధించిన పరిహారాలు జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు గురువారాలు చేసుకోండి. ఏలినాటి శని దోషం పోవటానికి శనివార పరిహారం చేసుకోండి. 5వ స్థానంలో కేతు సంచారం వల్ల సంతానానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి మంగళవార పరిహారం చేసుకోండి. అలాగే ధనపరంగా బాగా కలిసొచ్చి ఆదాయ మార్గాలు పెరగాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా శివుణ్ణి ఎక్కువగా పూజించండి. శివుణ్ణి ఎంత పూజిస్తే ధనపరంగా అంత అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉంటే రావలసిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వీలైనప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్కసారి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకున్నా కూడా విశేషంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళు 2026 మొత్తం ధనపరంగా కలిసి రావటానికి, అన్ని రకాలుగా విజయం చేకూరటానికి ఈ పరిహారాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి విశేషమైన ధనలాభం చేకూరాలన్నా, పనుల్లో విజయసిద్ధి ఏర్పడాలన్నా, కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవాలన్నా, అన్ని రకాలుగా అదృష్టం కలిసి రావాలన్నా ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే 2026 మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ వరకు ధనపరంగా పెద్దగా ఇబ్బందులు ఏవి ఉండవు. ఎందుకంటే జూన్ 2వ తేదీ వరకు ధనస్థానంలో గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి జనవరి 1 నుంచి జూన్ 2 వరకు ధనపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి, మొండి బాకీలు వసూలు అవుతాయి. ఏదో ఒక విధంగా ధనం సమకూరటం వల్ల అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పుడు ధనం చేతిలో ఉంటుంది. కాబట్టి ధనం బాగా కలిసి రావాలంటే వృషభ రాశి వాళ్ళు 2026లో జూన్ 2 తర్వాతే పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే జూన్ 2 తర్వాత గురుబలం వృషభ రాశి వాళ్ళకి తగ్గిపోతుంది. జూన్ 2 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు కూడా గురుబలం ఉండదు. అప్పుడు ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కూడా సంబంధాలు నిశ్చయం కావడానికి జూన్ 2 వరకే గురుబలం ఉంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కష్టంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు బంగారం కొనుక్కోవాలన్నా కూడా జూన్ 2 వరకు బలం బాగా ఉంది. తొందరగా బంగారం కొనుక్కోవటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి జూన్ 2 వరకు అద్భుతంగా విజయవంతం అవుతాయి.
మీ ఇల్లు బంగారంతో నిండిపోయే అవకాశాలు 2026 జూన్ 2 వరకు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా, పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా వృషభ రాశి వాళ్ళకి జూన్ 2 వరకు బలం చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి జూన్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు 2026లో గురువారాలు ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకుంటే అప్పుడు గురుబలం పెంచుకొని ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఆ పరిహారం ఏంటంటే శనగల పరిహారం చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళు గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. అంటే ముందు రోజు రాత్రి, బుధవారం రాత్రి పూటే శనగలు నానబెట్టుకోండి. గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఈ గురుహోర ఉన్న సమయంలో నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించండి. లేదా ఆవులు దగ్గరలో అందుబాటులో లేని వాళ్ళు ఈ గురుహోర ఉన్న సమయంలో 1.25 కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. ఇలా వీలైనప్పుడల్లా గురువారం నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించినా లేదా శనగలు దానం ఇచ్చుకున్నా జూన్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు వచ్చే గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే గురుబలం పెరిగి ధనపరంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గురువారం పూట వృషభ రాశి వాళ్ళు దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినా కూడా జూన్ 2 తర్వాత వచ్చే గురువారాలు గురుబలం పెంచుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి దగ్గరలో ఆవులు ఉండవు, ఇంకొంతమందికి శనగలు దానం తీసుకునే బ్రాహ్మణులు ఉండరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడి విగ్రహానికి గురువారం అలంకరణ చేసుకోవాలి. ఒకవేళ దగ్గరలో దత్తాత్రేయుడి ఆలయం లేకపోతే ఇంట్లోనే దత్తాత్రేయుడి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ శనగల దండ అలంకరించుకోండి. ఇలా గురుబలం పెంచుకుంటే వృషభ రాశి వాళ్ళకి ధనపరంగా అద్భుతమైన విజయాలు చేకూరుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఎందుకంటే శని 11వ ఇంట్లో లాభస్థానంలో ఉన్నాడు. కష్టానికి తగిన ఫలితం వృషభ రాశి వాళ్ళందరికీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి శనీశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. శని బలం అద్భుతంగా ఉంది. కాబట్టి వృత్తిపరంగా అద్భుత విజయాలు లభిస్తాయి. మీరు ఎంత కష్టపడితే ఆ కష్టానికి 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని 11వ ఇంట్లో శని వల్ల వృషభ రాశి వాళ్ళందరూ తప్పకుండా పొందగలుగుతారు. శని బ్రహ్మాండంగా 11వ ఇంట్లో లాభస్థానంలో యోగించడం వల్ల వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరతారు. మీ కష్టానికి తగిన ఫలితం అనేది బంగారం లాంటి భవిష్యత్తును కలిగింపజేస్తుంది. ఇక రాహుకేతువుల విషయానికి వస్తే వృషభ రాశి వాళ్ళకి కేతువు కూడా పెద్దగా యోగించటం లేదు. కేతు బలం లేదు. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే 4వ ఇంట్లో కేతువు సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళ తల్లి గారికి ఏవైనా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తల్లి తరపు ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తే అవి రావటం ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ఎవరైనా వృషభ రాశి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తే, అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నాల్లో ఏదో ఒక ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. 4వ ఇంట్లో కేతువు వల్ల వృషభ రాశి వాళ్ళు భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇటువంటివి కొనుక్కోవాలంటే కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా మీకున్న ప్రాపర్టీస్ మంచి రేటుకు కొనాలన్నా కూడా 4వ ఇంట్లో కేతువు వల్ల కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 2026లో డిసెంబర్ 5వ తేదీ వరకు కేతు బలం తక్కువగా ఉంది. కేతువు 4వ స్థానంలో ఉండటం వల్ల తల్లికి సంబంధించిన సమస్యలు కానీ, తల్లి తరపు ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు కానీ, ఉన్నత విద్య కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కానీ, అలాగే ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి ఇబ్బందులు కానీ ఇలాంటివి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం చివరి వరకు కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మంగళవారం పూట ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోండి. ఆ పరిహారం ఏంటంటే కేతు దీపాన్ని వెలిగించాలి. ఈ కేతు దీపాన్ని ఎలా వెలిగించాలి? మంగళవారం పూట దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 7 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించుకోండి. ఈ 7 ఒత్తుల దీపాన్ని గణపతి ఆలయంలో వెలిగిస్తే మంగళవారం పూట కేతువుకు అధిపతి గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం వల్ల కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి.
అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి ఈ దీపాన్ని వెలిగించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే మంగళవారం పూట గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 7 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించుకున్నా కూడా కేతు దోషాలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం గణపతి దగ్గర ఈ కొబ్బరి నూనె దీపం 7 ఒత్తులు వేసి వెలిగించుకోండి. దేవాలయంలో అయినా ఇంట్లో అయినా ఈ దీపం వెలిగిస్తే చాలు. అలాగే గణపతికి మంగళవారం పూట గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోండి. దానివల్ల 4వ ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ సమస్యలన్నిటి నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట ఉలవలు దానం ఇచ్చుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. నెలకొక్కసారి మంగళవారం కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయంలో దానం ఇచ్చినా కూడా 4వ ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి తొందరగా సొంత ఇంటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రాహువు వృషభ రాశి వాళ్ళకి 10వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. దశమంలో రాహువు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో చదువుకోవటం, విదేశాల్లో ఉద్యోగం చేయటం, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించడం, విదేశాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ పొందే యోగం అనేది 10వ ఇంట్లో రాహువు సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం శనీశ్వరుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఏ పరిహారాలు అవసరం లేదు. జూన్ వరకు గురువు యోగిస్తున్నాడు, పరిహారాలు అక్కర్లేదు. జూన్ తర్వాత మాత్రమే గురుబలం తగ్గుతోంది. జూన్ 2 నుంచి గురుబలం తగ్గుతోంది కాబట్టి జూన్ 2 తర్వాత నుంచి గురువార పరిహారాలు చేసుకుంటే ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే సంవత్సరం మొత్తం మంగళవారం కేతు పరిహారాలు చేసుకుంటే సొంత ఇంటి కల తొందరగా సాకారం చేసుకోవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ సంవత్సరం మొత్తం ధనపరంగా బ్రహ్మాండమైన పురోభివృద్ధి కలుగుతుంది. అన్ని వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోవచ్చు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి రావటానికి, సంవత్సరం అంతా అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా ఏ రాశి వాళ్ళకైనా ధనాన్నిచ్చే గ్రహం గురుగ్రహం. గురుబలం ఉంటే ధనపరంగా కలిసి వస్తుంది. ఎందుకంటే గురుబలం ఉంటే వృత్తిపరంగా కలిసి వస్తుంది కాబట్టి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. బంగారం కొనుక్కునే యోగం కూడా గురువు అనుగ్రహిస్తాడు. మిథున రాశి వాళ్ళకి 2026లో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం ఉంది. అంటే డబ్బులు బాగా సంపాదించుకోవాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా, డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా, బంగారం బాగా కొనుక్కోవాలన్నా మిథున రాశి వాళ్ళకి 2026లో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు బలం బ్రహ్మాండంగా ఉంది. జూన్ 2 ముందు గురుబలం లేదు, అక్టోబర్ 31 తర్వాత గురుబలం లేదు. కాబట్టి మిథున రాశి వాళ్ళు జూన్ 2 ముందు అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో గురువార పరిహారం చేసుకుంటే ధనపరంగా వచ్చే ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు. డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మిథున రాశి వాళ్ళు జనవరి 1 నుంచి జూన్ 2 వరకు వచ్చే గురువారాలు గురువార పరిహారం చేసుకోవాలి. నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా గురువార పరిహారం చేసుకోవాలి. గురువార పరిహారం మిథున రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, మిథున రాశి వాళ్ళు గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళాలి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఒక కురిడీకాయ వెయ్యాలి. కురిడీకాయ అంటే ఎండిపోయిన కొబ్బరికాయను కురిడీకాయ అంటారు. ఎండిపోయిన కొబ్బరికాయ కురిడీకాయ ధునిలో వేసి దాంతోపాటు నవధాన్యాలు కూడా వేసి ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవాలి. షిరిడీ సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి. ధునిలో కొబ్బరికాయ వేయటం, దీపాన్ని వెలిగించటం ఇవన్నీ వీలు కాకపోయినా షిరిడీ సాయినాథుడి మందిరం బయట గురువారం పూట మిథున రాశి వాళ్ళు తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టాలి. ఈ పరిహారం చేసుకుంటే గురుబలం పెరిగి ధనపరంగా కలిసి వస్తుంది. లేదా మిథున రాశి వాళ్ళు గురువారం పూట ఇంట్లోనే దీపం పెట్టి ఒక శక్తివంతమైన దక్షిణామూర్తి మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ఇది మంత్రం. శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. ప్రతి గురువారం ఈ మంత్రం చదువుకోండి. జూన్ 2 ముందు వచ్చే గురువారాలు చదువుకోండి. నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే గురువారం చదువుకోండి. గురుబలం పెరుగుతుంది, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండవు, రావాల్సిన డబ్బు వస్తుంది, అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు.
అయితే మిథున రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా కంటక శని దోషం ఉంది. అంటే శని 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీన్ని కంటక శని దోషం అంటారు. కంటక శని దోషం అంటే చేస్తున్న వృత్తిలో శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దీన్నే కంటక శని దోషం అంటారు. దానివల్ల మిథున రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, వ్యాపారం చేస్తున్నా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా మిథున రాశి వాళ్ళకి ఈ కంటక శని దోషం, శని 10వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ వృత్తిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. శని ముళ్ళుగుచ్చినట్టు ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ కంటక శని దోషం నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడాలంటే 2026లో శనివారం పూట ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పొయ్యాలి. వీలైనప్పుడల్లా శనివారం నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం, అలాగే ఆవు పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించటం. ఈ రెండిట్లో ఏదైనా చేయండి. ఆవు పాలైనా నైవేద్యం పెట్టండి, నల్ల నువ్వులు కలిపిన నీళ్ళైనా రావి చెట్టు మొదట్లో పోయండి. శనివారం పూట ఇది చేయండి. అది కూడా సూర్యోదయానికి ముందు చేస్తే ఇంకా అద్భుతంగా కంటక శని దోషం నుంచి బయటపడవచ్చు. సూర్యోదయానికి ముందు చేయటం వీలు కాకపోతే శనివారం ఏ సమయంలోనైనా చేసుకోండి. నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం, ఆవు పాలు నైవేద్యం పెట్టడం. ఈ రెండిట్లో ఏది చేసినా కంటక శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళు ప్రతి శనివారము కూడా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 10 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. కంటక శని దోషం ఉంది కాబట్టి, 10వ ఇంట్లో శని సంచారం ఉంది కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం 10 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళితే కంటక శని దోషం వల్ల వృత్తిలో వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళు నెలకొక్కసారి శనివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. నువ్వుల దానం ఎవరు తీసుకోలేదనుకోండి, అప్పుడు నువ్వులతో చేసిన పదార్థాలు, నువ్వులుండలు కానీ, నూజీడీలు కానీ ఇలాంటివి దేవాలయంలో లేదా బయట ఎక్కడైనా ఎవరికైనా పంచిపెట్టినా కూడా కంటక శని దోషం నుంచి బయటపడవచ్చు. అప్పుడు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా శని వల్ల వచ్చేటటువంటి ఆ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో కేతు బలం అద్భుతంగా ఉంది. 3వ స్థానంలో కేతు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి సోదరులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. రావాల్సిన ఆస్తులు కూడా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల తొందరగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ తొలగిపోయి ప్రాపర్టీస్ పరంగా సోదరుల సపోర్ట్ వల్ల ఉన్నత స్థాయికి చేరతారు, ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. కాబట్టి కేతువుకు సంబంధించి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లా. కానీ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు రాహువు యోగించట్లేదు. రాహువు 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి అదృష్టం చేతి వరకు వచ్చి త్రుటిలో జారిపోతూ ఉంటుంది. ఎవరైనా మిథున రాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక రీజన్తో అబ్రాడ్ వెళ్ళటం క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. వెళతారు కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఆటంకం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్నేహితుల్ని నమ్మి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన, ముఖ్యమైన పనులు ప్రారంభించిన చివరి క్షణంలో స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది, లేదా తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలా టాప్ పొజిషన్లో ఉన్న మిథున రాశి వాళ్ళు ఒక్కసారిగా ఎవరైనా వెన్నుపోటు పడవటం వల్ల, నమ్మిన వ్యక్తులు మోసం చేయటం వల్ల టాప్ పొజిషన్ నుంచి కింద పడిపోయే అవకాశం ఉంది. దీనికి కారణం 9వ ఇంట్లో రాహువు ఈ సంవత్సరం చివరి వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు, అంటే తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా లాస్ట్ మూమెంట్లో చేజారిపోయే అవకాశం ఉంది. అంటే సోదరుల సపోర్ట్ వల్ల మళ్ళీ ఏవైనా ఆస్తులు రావాలంటే కేతు బలం వల్ల పొందగలుగుతారు. కానీ అవి పొందటం ఆలస్యం అయ్యేలాగా 9వ ఇంట్లో రాహు చేస్తాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల మీరు అందుకునే అదృష్టాన్ని 9వ ఇంట్లో రాహు ఆలస్యం చేస్తూ ఉంటాడు. 9వ ఇంట్లో రాహు సంచారం వల్ల 2026లో డిసెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకి ఈ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకొని పూర్వీకుల ఆస్తులు తొందరగా కలిసి రావాలన్నా, స్నేహితుల వల్ల మోసపోకుండా ఉండాలన్నా,
తొందరగా అబ్రాడ్ వెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ సాధించాలన్నా, టాప్ పొజిషన్లో నుంచి కింద పడిపోకుండా ఉండాలన్నా మిథున రాశి వాళ్ళు ఆదివార రాహుకాల దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో 2 నిమ్మకాయలు కోసి వచ్చిన 4 నిమ్మకాయ చెక్కల్ని పూర్తిగా రసం పిండి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 నిమ్మ దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మ దొప్పలో 2 పువ్వొత్తులు అంటే కుంభొత్తులు వేసి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. దుర్గా, కాళీ, చండి, గ్రామ దేవతలు ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఆదివార సాయంత్రం రాహుకాలం నిమ్మదీపాలు వెలిగిస్తే 9వ ఇంట్లో రాహు వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంటి బయట తులసికోట దగ్గరైనా వెలిగించుకోవచ్చు. ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకండి, అవి రజోగుణ ప్రధానమైనవి కాబట్టి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి బయట తులసికోట దగ్గర వెలిగించుకోండి. ఈ ఆదివార రాహుకాల దీపం అనేది మిథున రాశి వాళ్ళకి 9వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. కాబట్టి 2026 మొత్తం అదృష్టం బ్రహ్మాండంగా కలిసి రావాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం ఉంది కాబట్టి ఈ సమయంలో తప్ప మిగిలిన సమయంలో గురువార పరిహారం చేసుకోండి. సంవత్సరంలో వీలైనప్పుడల్లా శని కంటక శనిలో ఉన్నాడు కాబట్టి శనివార పరిహారం చేసుకోండి. అలాగే ఆదివారం రాహుకాల నిమ్మదీప పరిహారం కూడా ఈ సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటే 2026 మొత్తం మిథున రాశి వాళ్ళు విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు, అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు అఖండ ధనలాభం కలగాలంటే, చేపట్టిన ప్రతి పనిలో విజయాలు అందిపుచ్చుకోవాలంటే, అదృష్టం లభించాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనలాభం కలగాలంటే ఏ రాశి వాళ్ళకైనా గురుబలం ఉండాలి. అయితే 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ వరకు గురుబలం లేదు. జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026లో అక్టోబర్ ఎండింగ్ వరకు ధనపరంగా అంత గొప్పగా ఉండదు. ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. రావాల్సిన ధనం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని టెన్షన్స్ ఉండటం వల్ల మనీ స్టక్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంత గొప్పగా ఉండదు. కానీ ఇయర్ ఎండింగ్లో నవంబర్ డిసెంబర్లో మాత్రం బ్రహ్మాండంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, డబ్బు పరంగా కలిసి వస్తుంది. ఇయర్ ఎండింగ్లో నవంబర్ డిసెంబర్ నెలల్లో కర్కాటక రాశి వాళ్ళు బంగారం కొనుక్కోగలుగుతారు. మరి జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు ధనపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి? కర్కాటక రాశి వాళ్ళు గురువార పరిహారాలు చేసుకోవాలి. ప్రతి గురువారము లేదా వీలైనప్పుడల్లా గురువారం పూట కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడి విగ్రహానికి దేవాలయంలో అలంకరించి రావాలి. దగ్గరలో దత్తాత్రేయ విగ్రహం లేకపోతే ఇంట్లోనే దత్తాత్రేయుడి ఫోటోకి శనగల దండ గురువారం పూట అలంకరణ చేసుకోండి. తర్వాత ఆ శనగలు నానబెట్టి ఆవుకు పెట్టండి. అప్పుడు ధనపరంగా కలిసి వస్తుంది. దత్తాత్రేయుడి ఫోటో కూడా ఇంట్లో లేదనుకోండి, అప్పుడు ప్రతి గురువారము కర్కాటక రాశి వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. దానివల్ల గురుబలం పెరుగుతుంది, ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే గురువారం పూట శనగలు దానం ఇచ్చుకోవటం మంచిది. కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి కర్కాటక రాశి వాళ్ళు గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోరలో ఎక్కడైనా దేవాలయంలో దానం ఇచ్చుకోండి. శనగలు ఎవరు దానం తీసుకోకపోతే అటువంటప్పుడు శనగపప్పుతో చేసిన పదార్థాలు గురువారం దేవాలయంలో పంచిపెట్టండి. మోతీచూర్ లడ్డు లాంటివి గురువారం దేవాలయంలో పంచిపెట్టినా కూడా గురుబలం పెరుగుతుంది, ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం శని బలం లేదు. 9వ స్థానంలో శని వ్యతిరేకంగా ఉన్నాడు. 9వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బాగా కష్టపడ్డప్పుడు ఆ రావాల్సిన ఫలితం అనేది త్రుటిలో చేజారిపోయే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శని సంచారం వల్ల మీరు బాగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టపడితే ఫలితం మీ చేతికి రాకుండా పక్క వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా లాస్ట్ మూమెంట్లో చేజారిపోవటానికి 9వ స్థానంలో శని కర్కాటక రాశి వాళ్ళకి కారణమవుతాడు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కర్కాటక రాశి వాళ్ళు శనివారం పూట దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి. అయితే దేవాలయానికి వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయటం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా శనివారం పూట
ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రం 9 సార్లు చదివి బయటికి వెళితే 9వ ఇంట్లో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా కర్కాటక రాశి వాళ్ళు కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే, శనిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, శనివారం పూట ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పూజ గదిలో ఉంటే తులసి దళాలతో పూజించటం, తులసి మాలకి అలంకరణ చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన పిండి దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా కూడా శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక చలిమిడి దీపం తయారు చేసుకుని ఆవు నెయ్యి పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకుంటే ఈ చలిమిడి దీపం వల్ల కూడా శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఉద్యోగమైన, వ్యాపారమైన కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు, డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల బలము లేదు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో రాహువు సంచారం చేస్తున్నారు. అంటే రాహుకేతువుల బలం తక్కువ ఉంది. రాహుకేతువుల బలం లేనప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి విషయంలో కూడా అదృష్టం అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఒక్కొక్కసారి అకారణంగా చిన్న మాటకే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. దూకుడుతనం వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే కేతువు 2వ స్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 8వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో రాహువు వల్ల, రాహుకేతువుల బలం తక్కువ ఉండటం వల్ల కుటుంబ కలహాలు కానీ, అనారోగ్య భావనలు కానీ, అదృష్టం ఆఖరి నిమిషంలో తప్పిపోవటం కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రాహుకేతువులని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు మంగళవారం పూట జంటనాగుల విగ్రహాల పరిహారం చేసుకోవాలి. జంటనాగుల విగ్రహాల పరిహారం ఏంటి? ప్రతి మంగళవారం దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళండి. ఆ జంటనాగుల విగ్రహాల మీద ఆవు పాలతో అభిషేకం చేయండి. అంటే ఆవు పాలు పోయండి. ఆ తర్వాత ఆ జంటనాగుల విగ్రహాలను నీళ్లతో కడిగి కొద్దిగా పసుపు, కుంకుమ జంటనాగుల విగ్రహాల మీద వేసి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో కానీ, తమలపాకులో కానీ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. సువాసన కలిగిన పుష్పాలు జంటనాగుల విగ్రహాల దగ్గర ఉంచండి. ఆ జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. 9 నాగదేవతల పేర్లు చెప్పుకోలేని వాళ్ళు ఓం నవనాగదేవతాయై నమో నమః అనుకుంటూ 9 సార్లు తిరగండి. ఈ నామాలేవి చెప్పుకోలేకపోయినా జంటనాగుల విగ్రహాలను పూజిస్తే రాహుకేతువులు ఏకకాలంలో ప్రసన్నమవుతారు. అలాగే నెలకొక్కసారి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసుకున్నా కూడా రాహుకేతు దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం చివరి వరకు, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. జంటనాగుల పరిహారం చేసుకోలేని వాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మంగళవారం పూట ఓం సాం శరవణ భవ ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. పరిహారం చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా మంగళవారం పూట రాహుకేతువులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా శని బలం లేదు. జనవరి 1 నుంచి ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల బలం లేదు. జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. కేవలం నవంబర్, డిసెంబర్లలో మాత్రమే గురుబలం అనేది కర్కాటక రాశి వాళ్ళకు వస్తుంది. గ్రహాల వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే గ్రహాలు ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అందుకే కర్కాటక రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా ఏకకాలంలో అన్ని గ్రహాలు యోగించాలంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవతలు అంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, కాళికా అమ్మవారు, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవటం, ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవటం ఇలాంటివి చేస్తే కనుక ఏకకాలంలో గ్రహాలన్నీ కూడా అనుకూలించి 2026 మొత్తం ధనలాభాన్ని పొందవచ్చు.
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో విశేషమైన ధనలాభం కలగాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే, ఖర్చులు తగ్గాలంటే, రుణ బాధల నుంచి బయటపడాలంటే, సంపాదించిన ధనం నిలబడాలంటే, చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరాలంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గురుబలం బాగుంటే ధనపరంగా కలిసి వస్తుంది, రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది. సింహరాశి వాళ్ళకి జనవరి 1 నుంచి జూన్ 2 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. లాభస్థానంలో గురువు సంచారం ఉంది. కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి జూన్ 2 వరకు సింహరాశి వాళ్ళకి డబ్బుకు లోటు ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది, బంగారాన్ని విశేషంగా కొనుక్కోగలుగుతారు, వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ధనం చేతిలో ఉండటం అనేది జనవరి 1 నుంచి జూన్ 2 వరకు సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ 2 తర్వాత గురుబలం సింహరాశి వాళ్ళకి తగ్గిపోతుంది. డిసెంబర్ 31 వరకు గురుబలం లేదు. కాబట్టి జూన్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు గురుబలం పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది. గురుబలం పెరగాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలి? జూన్ 2 వరకు ఏం చేయక్కర్లేదు, గురుబలం అద్భుతంగా ఉంది. జూన్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మాత్రం గురువారం సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి. శివాలయంలో చాలా శక్తివంతమైన ప్రదక్షిణం చండీ ప్రదక్షిణం. చండీ ప్రదక్షిణం అని ఒక శక్తివంతమైన ప్రదక్షిణం ఉంటుంది. ఆ చండీ ప్రదక్షిణం శివాలయంలో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే చండీ ప్రదక్షిణం చేయటం తెలియని వాళ్ళు ఏం చేయాలంటే గురువారం సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయంలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చెయ్యండి. గురుబలం విశేషంగా పెరుగుతుంది. జూన్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా గురుబలం పెరగటం వల్ల విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు. శివాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఆ శివలింగానికి కొబ్బరి నీళ్లతో కానీ చెరకు రసంతో కానీ గురువారం సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్యలో అభిషేకం చేసుకోండి. ఇంట్లో శివలింగం కూడా లేని వాళ్ళు ఏం చేయాలి? ప్రతి గురువారము ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సింహరాశిలో జన్మించిన వాళ్ళు జూన్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్యలో బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ఆ తర్వాత ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. జూన్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు సింహరాశి వాళ్ళు బృం బృహస్పతయే నమః, ఓం నమో భగవతే రుద్రాయ ఈ 2 మంత్రాలు 21 సార్లు చొప్పున చదువుకొని గడప దాటి బయటికి వెళితే గురుబలం పెరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో కూడా ధనపరంగా బాగుంటుంది, అవసరానికి ధనం అందుతుంది, రావాల్సిన ధనం వస్తుంది, బంగారాన్ని కొనుక్కునే యోగం లభిస్తుంది. లేదా శివాలయంలో ఆ సమయంలో గురువారం ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేసుకోవటం, లేదా గురువారం ప్రదోష కాలంలో ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోవటం, వీటిలో ఏది చేసినా కూడా గురుబలాన్ని పెంచుకొని అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. జూన్ 2 వరకు మాత్రం డబ్బుకు లోటు ఉండదు. అయితే సింహరాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా అష్టమ శని దోషం వెంటాడుతుంది. ఈ అష్టమ శని దోషం ఏం చేస్తుంది? చిన్న విషయాలకే కుటుంబ కలహాలు కలిగింపజేస్తుంది. బాగా దగ్గర రక్త సంబంధీకులతోనే పెద్ద పెద్ద గొడవలు అయ్యేలాగా చేస్తుంది. అష్టమ శని దోషం ఉండటం వల్ల అనారోగ్య భావనలు ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎప్పుడు నీరసంగా ఉంటాం, ఇలాంటి అనారోగ్య సమస్యలు అష్టమ శని దోషం వల్ల కలిగే సూచనలు ఉంటాయి. అష్టమ శని దోషం ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ శక్తి అష్టమ శని దోషానికి ఉంటుంది. అష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టుకుంటే ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, కుటుంబంలో గొడవలు అనేవి ఉండవు. ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తుందంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అష్టమ శని దోషం ఉండటమే కారణం. అష్టమ శని దోషం నుంచి బయటపడేసే శక్తి గోపూజకు ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు శనివారం పూట గోపూజ చేస్తే అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోమాతకి తవుడు కానీ పచ్చగడ్డి కానీ ఏదైనా ఆకుకూరలు కానీ ఏవైనా ఆహారంగా తినిపించడం, ఇంకా కుదిరితే నువ్వులు బెల్లం కలిపి కొద్దిగా ఆహారంగా తినిపించడం ద్వారా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. కపిల గోవును శనివారం పూజించడం ద్వారా తొందరగా అద్భుతంగా శని దోషం నుంచి బయటపడవచ్చు. కపిల గోవు అందుబాటులో లేకపోతే మామూలు గోవుకైనా శనివారం సింహరాశి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తే అష్టమ శని దోషం నుంచి బయటికి రావచ్చు.
మరి దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయంగా శనివారం శనిహోరలో మీ చేత్తో నువ్వులు దానం ఇచ్చుకోండి. నెలకొక్కసారి శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉన్న సమయంలో సింహరాశి వాళ్ళు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇంకా వీలైతే కేజింబావు నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్లబట్టలో మూటగట్టి శనివారం శనిహోరలో దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఏ దేవాలయంలో పంతులు గారికైనా దానం ఇవ్వచ్చు. సంపూర్ణంగా అష్టమ శని దోషం తొలగిపోతుంది. కుటుంబ సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు, కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే శనిదానం ఇచ్చేటప్పుడు పంతులు గారి చేతికి శనిదానం ఇవ్వాలి. కింద పెట్టి తీసుకోమని చెప్పకూడదు. చేతికిస్తేనే దాని ప్రభావం పూర్తిగా పనిచేస్తుంది. ఒకవేళ ఎవరు నువ్వులు దానం తీసుకోకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? నువ్వులతో చేసిన పదార్థాలు అంటే నువ్వులుండలు, నూజీడీలు ఇలాంటివి ఎక్కడైనా దేవాలయం బయట లేదా ఎక్కడైనా పనిచేసే చోట ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. దానివల్ల కూడా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అది కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? ప్రతి శనివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 8 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. 8 సార్లు చదువుకుంటే అష్టమ శని దోషం నుంచి బయటికి రావచ్చు. ఇలా పరిహారాలు చేసుకొని అష్టమ శని దోషం నుంచి బయటపడి సింహరాశి వాళ్ళు అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారాలు. అలాగే ఈ సంవత్సరం చివరి వరకు కూడా సింహరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం కొంచెం తక్కువగా ఉంది. డిసెంబర్ 5 వరకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే కేతు ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. వాళ్ళ రాశిలోనే కేతు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. మిన్ను విరిగి మీద పడ్డట్టు ఉన్నట్టుండి ఏదో ఒక సమస్య ఆకస్మికంగా హఠాత్తుగా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వైరాగ్యం కూడా వస్తూ ఉంటుంది, నైరాస్యం వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ రాశిలోనే కేతువు ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు ఉన్నాడు. అది ఆకస్మికంగా ఎప్పుడో ఒకసారి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే సింహరాశి పురుషులైతే ప్రతిరోజు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి, లేదా కనీసం ప్రతి మంగళవారం దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి. కేతువు ప్రభావం దర్భల మీద ఉంటుంది కాబట్టి మగవాళ్లే దర్భచాప మీద కూర్చొని జపం చేసుకోవాలి. కాబట్టి సింహరాశిలో జన్మించిన పురుషులు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి. సింహరాశిలో జన్మించిన ఆడవాళ్ళు అయితే ఈ కేతు ప్రభావం పోవాలంటే మంగళవారం శునకాలకు ఆహారం వేయాలి. కేతు ప్రభావం శునకాలు కుక్కల మీద ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. మంగళవారం కుక్కలకి బ్రెడ్, బిస్కెట్లు, పాలు లేదా అన్నం ఇలాంటి ఆహారం అందించడం ద్వారా సింహరాశి స్త్రీలు ఈ జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో రాహువు వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పరిచయాలు మీ లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవడానికి కారణమవుతాయి. అలా జరగకుండా ఉండాలంటే 7వ స్థానంలో రాహువు వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఆదివారం పూట శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు శివలింగానికి పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకోండి. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి బయట తులసికోట దగ్గర కానీ 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోండి. ఈ నిమ్మకాయ దీపాలు ఆదివారం రాహుకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో అమ్మవారి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచిది. వీలు కాకపోతే ఇంటి బయట తులసికోట దగ్గర వెలిగించుకోండి. ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు, అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలా రాహుకాల దీపాలు వెలిగించుకుంటే ఆదివారం పూట లేదా శివలింగానికి పుట్టతేనెతో కానీ చెరకరసంతో కానీ అభిషేకం చేసుకుంటే 7వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే 7వ స్థానంలో రాహువు వల్ల స్నేహితుల్ని నమ్మి మోసపోయే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలా జరగకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మదీపాల పరిహారం లేదా శివుడికి చేసే అభిషేకం విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా సంవత్సరం మొత్తం శని బలం లేదు. అలాగే రాహుకేతువులు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. శని, రాహువు, కేతువు ఆల్మోస్ట్ ఇయర్లో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ గురుబలం బ్రహ్మాండంగా కాపాడుతోంది. జూన్ వరకు గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల జూన్ 2 వరకు చాలా వరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, పనులు అయిపోతాయి, బంగారాన్ని కొనుక్కోగలుగుతారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. అయితే ఈ శని, రాహువు, కేతువు ఈ పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సింహరాశి వాళ్ళు ఒక్కసారి ఉగ్రదేవతల ఆలయ దర్శనం నెలకు ఒకసారి చేసుకోవాలి.
అంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను నెలకు ఒకసారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే శని, రాహువు, కేతువు ఏకకాలంలో మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కనీసం కాలభైరవుడినైనా నెలకు ఒకసారి దర్శనం చేసుకోవటం, కాలభైరవాష్టకాన్ని వినటం, ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, ఏం చేసినా కూడా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం ధనయోగం కలగాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా, కార్యసిద్ధి లభించాలన్నా ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గురుగ్రహం బలం ఉంటే ధనపరంగా కలిసి వస్తుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. సంపాదించిన ధనం నిలబడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం ఉంది. కాబట్టి ఆ సమయంలో కన్యారాశి వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు, బంగారం కొనుక్కుంటారు, రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. కానీ జూన్ 2 ముందు కన్యారాశికి గురుబలం లేదు. నవంబర్, డిసెంబర్ నెలల్లో కన్యారాశికి గురుబలం లేదు. కాబట్టి జనవరి 1 నుంచి జూన్ 2 వరకు, అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సమయంలో వచ్చే గురువారాలు శక్తివంతమైన పరిహారం చేసుకుంటే గురుబలం పెంచుకొని సంవత్సరం మొత్తం కూడా ధనపరంగా అదృష్టాన్ని కన్యారాశి వాళ్ళు పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన సమయాల్లో గురుబలం లేనప్పుడు వచ్చే గురువారాల్లో కన్యారాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారం ఏంటంటే, గురుబలం పెరగటం కోసం గురువారం పూట తప్పనిసరిగా దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. లేదా ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకునేటప్పుడు శ్రీం శివాయ నమః అని 21 సార్లు చదువుకోవాలి. దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు, అలాగే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు మాత్రం గురువారం పూట జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో, అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆ సమయాల్లో వచ్చే గురువారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళు బృం బృహస్పతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. బృం బృహస్పతయే నమః. అప్పుడు గురుబలం పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అలాగే కన్యారాశి వాళ్ళు తప్పకుండా గురువారం పూట తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి. దానివల్ల కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం స్నానం చేసేటప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు పొడి నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. దానివల్ల కూడా గురుబలం పెరుగుతుంది. ఇక కన్యారాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా శని సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని బలం లేదు, సప్తమ శని దోషం ఉంది. సప్తమ శని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్లో ఉంటూ ఉంటారు. అంటే ఎక్కువ అట్రాక్షన్తో ఉండరు, అట్రాక్షన్ లేనట్లుగా ఏదో ముభావంగా ఉంటాం, అలా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 7వ స్థానం వివాహ స్థానంలో శని సంచారం సంవత్సరం మొత్తం నడుస్తుంది. కాబట్టి పెళ్ళిళ్ళు కావలసిన కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం, పెళ్ళైన కన్యారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో అంత అట్రాక్షన్ లేకపోవటం, సుముఖత లేకుండా విముఖత ప్రదర్శించటం, లేదా ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల కన్యారాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఉంటాం, భర్త ఒక చోట భార్య ఒక చోట అలా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా సప్తమ శని దోషం వల్ల కన్యారాశి వాళ్ళకి ఏర్పడతాయి. అది పోవాలంటే, వివాహ దాంపత్య సమస్య లేకుండా ఉండాలంటే కన్యారాశి వాళ్ళు తప్పకుండా 2026 సంవత్సరంలో ఒక్కసారి 7 శనివారాల వ్రతం చేసుకోండి. 7 శనివారాల వ్రతం అనేది వివాహ దాంపత్య సమస్యలన్నీ పోగొడుతుంది. 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళకి ఒక అద్భుతమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే, ప్రతి శనివారము కూడా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక చలివిడి దీపాన్ని తయారు చేసుకోండి. పిండి దీపాన్ని తయారు చేసుకోండి. ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర మీ ఇంట్లో ఆ పిండి దీపం వెలిగించుకోండి. వీలైతే 2 పిండి దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని స్మరించుకుంటూ పిండి దీపాలు వెలిగించాక తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజ చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం వెళ్ళటం, వెంకటేశ్వర స్వామికి ఆలయంలో తులసి మాలికను సమర్పించటం, ఆలయంలో వెంకటేశ్వర స్వామికి 7 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం రాహు బలం అద్భుతంగా ఉంది.
ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ 5 వరకు రాహువు బ్రహ్మాండంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల అనారోగ్య సమస్యలు అనేవి కన్యారాశి వాళ్లకు ఉండవు. దీర్ఘకాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళు 6వ స్థానంలో రాహు సంచారం వల్ల శత్రు బాధల నుంచి బయటపడతారు. భయంకరమైన రహస్య శత్రువులు, బహిర్గత శత్రువులు అందరు నశించిపోతారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. 6వ స్థానంలో రాహు సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళగలుగుతారు. అబ్రాడ్లో జాబ్ వస్తుంది. అబ్రాడ్లో హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించే యోగం ఉంది. అలాగే అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అనారోగ్యాలు, అప్పులు, శత్రువులు ఈ బాధలన్నీ కూడా 6వ స్థానంలో రాహు సంచారం వల్ల తొలగింపజేసుకొని అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు విదేశాల్లో చక్రం తిప్పే యోగం ఉంటుంది. కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు కన్యారాశి వాళ్ళు 2026లో చేసుకోవాల్సిన అవసరం లేదు. రాహువు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు అద్భుతంగా యోగిస్తున్నాడు. అయితే కేతువు మాత్రం 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కేతువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి వైరాగ్యం వస్తుంది, నైరాస్యం వస్తుంది, రిలేషన్స్ పట్ల డిటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలి, భగవద్ దర్శనం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదనే భావాలు వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక వైరాగ్య భావన అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే 12వ ఇంట్లో కేతువు వల్ల ఈ డిటాచ్మెంట్ అనేది రిలేషన్స్లో రాకుండా ఉండాలంటే కన్యారాశి వాళ్ళు మంగళవారం పూట గణపతికి దేవాలయంలో అభిషేకం చేయించుకోండి. నెలకొక్కసారి గణపతి ఆలయానికి మంగళవారం వెళ్ళి గరికపోచలు కలిపిన జలాలతో గణపతికి అభిషేకం చేయించుకోండి. లేదా గరికపోచలతో ఎర్ర పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోండి. ఇలా ఈ సంవత్సరం 12 మంగళవారాలు కానీ 7 మంగళవారాలు కానీ చేసుకుంటే వ్యయంలో 12వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కన్యారాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం అబ్రాడ్లో బ్రహ్మాండమైన యోగం కనిపిస్తుంది. కేతువుకు సంబంధించిన పరిహారాల్లో ఇంకొక శక్తివంతమైన పరిహారం ఏంటంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించడం. 7 మంగళవారాలు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించిన 12వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ప్రధానంగా జూన్ 2 ముందు అలాగే నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో గురుబలం పెరగటానికి గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అలాగే సంవత్సరం మొత్తం శని బలం లేదు కాబట్టి శనివార పరిహారం చేసుకోవాలి. కేతు బలం లేదు కాబట్టి మంగళవార పరిహారం చేసుకోవాలి. శనికి, గురువుకి, కేతువుకు పరిహారాలు చేసుకుంటే 2026 మొత్తం కన్యారాశి వాళ్ళు ధనయోగాన్ని పొందగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. ఎక్కువగా గణపతిని, వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుణ్ణి ఈ ముగ్గురు దేవీ దేవతల స్వరూపాలని పూజించుకోవటం ద్వారా కన్యారాశి వాళ్ళు 2026 మొత్తం కూడా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. 2026 సంవత్సరంలో అఖండ ధనయోగము, రాజయోగము కలగాలంటే తులారాశి వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో 2026 మొత్తం కార్యసిద్ధి లభించడానికి తులారాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ధనలాభం కలగాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా, మొండి బాకీలు వసూలు కావాలన్నా, అప్పుల సమస్యలు తొలగిపోవాలన్నా గురుబలం ఎక్కువగా ఉండాలి. తులారాశి వాళ్ళకి 2026లో గురుబలం చాలా అద్భుతంగా ఉంది. 7 నెలల పాటు అద్భుతమైన గురుబలం ఉంది. జనవరి 1 నుంచి జూన్ 2 వరకు గురుబలం ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుబలం ఉంది. కాబట్టి ఈ సమయాల్లో తులారాశి వాళ్ళకి వద్దంటే డబ్బు అన్నట్లుగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి. చాలా కాలంగా రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. బంగారం కొనుక్కునే యోగం కూడా బ్రహ్మాండంగా ఉంది. జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో కానీ, నవంబర్, డిసెంబర్ నెలల్లో కానీ తులారాశి వాళ్ళు బాగా బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. అయితే తులారాశి వాళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం లేదు. ఆ సమయంలో కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా తగ్గుతుంది. ఆ సమయంలో కూడా ధనపరంగా బ్రహ్మాండంగా ఉండాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు శక్తివంతమైనటువంటి గురుదీపాన్ని వెలిగించుకోవాలి. అలా వెలిగించుకుంటే ఆ సమయంలో కూడా మనీ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది.
ఈ గురుదీపం ఎలా వెలిగించాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు తులారాశి వాళ్ళు స్నానం చేసిన తర్వాత హాల్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి. ఆ తర్వాత ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకో ఒత్తి ఉత్తరం వైపు, ఇంకో ఒత్తి ఈశాన్యం వైపు వేసి 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి. ఈ దీపం హాల్లో ఈశాన్యంలో ప్రతి గురువారం వెలిగించాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు ఈ దీపాన్ని హాల్లో వెలిగించినట్లయితే దీన్ని గురుదీపం అంటారు, ఈశాన్య దీపం అంటారు. దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలిగి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కూడా ఎక్స్పెండిచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సేవింగ్స్ బాగుంటాయి, రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. ఈ 3 ఒత్తులు కూడా తూర్పు వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, ఈశాన్యం వైపు ఒకటి వెలిగేలా వెలిగించుకోవచ్చు. లేదా తూర్పు వైపు ఒత్తి, ఉత్తరం వైపు ఒత్తి, ఈశాన్యం వైపు ఒత్తి 3 కలిపి ఒకే ఒత్తిలా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలా కూడా వెలిగించుకోవచ్చు. ఎలా వెలిగించుకున్నా ఈ గురుదీపం అనేది అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువారం పూట ఈ సమయంలో కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దానం ఇవ్వటం వీలు కాకపోతే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. తులారాశి వాళ్ళకి అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా విశేషంగా ధనాన్ని సంపాదించుకునే యోగం పెరుగుతుంది. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. ఇక తులారాశి వాళ్ళకి 2026 మొత్తం శనీశ్వరుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో శని ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు. చాలా కాలంగా విసిగిస్తున్న అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణబాధలన్నీ తొలగింపజేసుకుంటారు. భయంకరమైన శత్రువులు నశించిపోయి మిత్రులుగా మారిపోతారు. కొద్దిగా కష్టపడితేనే పడ్డ కష్టానికి 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానంలో శని చాలా శక్తివంతంగా యోగిస్తాడు. రోగ రుణ శత్రుబాధలు తొలగింపజేసుకోవడంతో పాటుగా కొద్దిగా కష్టపడితేనే అనూహ్య విజయాలు పొందటానికి తులారాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి శనేశ్వరుడి బలం 2026 మొత్తం ఉంది. కాబట్టి శనేశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో కేతువు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో కేతువు ఉండటం వల్ల తీర్థయాత్రలకు ఎక్కువగా వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, భగవద్ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వృత్తిపరంగా అద్భుత విజయాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు అనూహ్యంగా పెరుగుతాయి. గురువుల ఆశీర్వాదం ఉంటుంది. గురువుల ఆశీర్వాదం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల ప్రతి పనిలో కూడా రెట్టింపు లాభాలను పొందగలుగుతూ ఉంటారు. 11వ స్థానంలో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు కేతువు యోగిస్తున్నాడు. కాబట్టి కేతువు కూడా తులారాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. తులారాశి వాళ్ళకి ప్రధానంగా రాహువు మాత్రమే ఈ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు యోగించటం లేదు. రాహువే ఎక్కువగా సంవత్సరం అంతా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా గ్రహాల్లో శని సంవత్సరం మొత్తం యోగిస్తున్నాడు. కేతువు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగిస్తున్నాడు. గురువు ఆల్మోస్ట్ 7 మంత్స్ యోగిస్తున్నాడు. కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలు ప్రధానంగా చేసుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తులారాశి వాళ్ళకి రాహువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలను తులారాశి వాళ్ళకి రాహువు కలిగింపజేస్తాడు. అంటే తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఏదో ఒక ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లల చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ, విదేశీయానం కానీ, ఇలా సంతానపరంగా ఏదో ఒక సమస్య తులారాశి వాళ్ళు 5వ స్థానంలో రాహువు వల్ల ఎదుర్కొంటారు. కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళకు కూడా 5వ స్థానంలో రాహు సంచారం వల్ల సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి 2026లో 5వ స్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంతానపరమైన సమస్యలు అధిగమించడానికి ఒక శక్తివంతమైన పరిహారం చేసుకోవాలి. అదే ముల్లంగి పరిహారం. ఆదివారం పూట గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి. చాలా వరకు 5వ స్థానంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. గోమాత దగ్గరలో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో పరిహారం ఉంటుంది. అదేంటంటే అమావాస్య తిథి వచ్చినప్పుడు 1 కేజీ నల్ల ద్రాక్ష, 1 చిన్న తేనె సీసా తులారాశి వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా 4 అమావాస్యలు దానం ఇస్తే కూడా
5వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ముల్లంగి ఆవుకు తినిపించిన, అమావాస్య రోజు నల్ల ద్రాక్ష తేనె దానం ఇచ్చిన, సంతాన సంబంధమైనటువంటి ఏ సమస్యలున్నా అవన్నీ తులారాశి వాళ్ళు తొలగింపజేసుకుంటారు. 5వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడతారు. అలాగే సంతానానికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే తులారాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోండి. ఆ కుంకుమ బొట్టు మీ పిల్లల నుదుటన ధరింపజేయండి. సంతానపరమైన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు మీ పిల్లల కోసం చదవండి. పిల్లల పరమైన సమస్యలన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి గ్రహాల సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన స్థితికి ఎదుగుతారు. వృత్తిపరంగా రాణిస్తారు. కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. ఎక్కువగా దుర్గాదేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా ఆలయ దర్శనం, అలాగే వీలైనప్పుడు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం లేదా శివాలయ దర్శనం తులారాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కూడా తులారాశి వాళ్ళు గడప దాటి బయటికి వెళ్ళే ముందు ఏ రోజైనా ఎప్పుడైనా ఓం వర్ధనాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళితే మీరు అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తయిపోతాయి. ఎటువంటి ఆలస్యం లేకుండా పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదివి వెళ్ళండి. తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఒకసారి విజయవాడ కనకదుర్గాదేవిని, శ్రీశైలంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే ఇంకా తిరుగులేని ధనయోగాన్ని, రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనయోగము, రాజయోగము కలగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, 2026 మొత్తం తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా, కార్యసిద్ధి తొందరగా లభించాలన్నా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది. 9వ స్థానంలో గురువు సంచారం ఉంది. ఆ సమయంలో డబ్బుకు వృశ్చిక రాశి వాళ్ళకి లోటు ఉండదు. రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. అవసరానికి ఎప్పుడు ధనం చేతిలో ఉంటుంది. బంగారాన్ని కూడా విపరీతంగా కొనుక్కునే యోగం జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి బాగా ఉంది. గురుబలం ఉండటం వల్ల ఆ సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత గురుబలం లేదు. జనవరి 1 నుంచి జూన్ 2 వరకు గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో 10వ స్థానంలో ఉండటం వల్ల కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుండాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో, అలాగే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సమయాల్లో వచ్చే గురువారాలు వృశ్చిక రాశి వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఈ సమయాల్లో గురువారం కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇంట్లో శివలింగం లేని వాళ్ళైతే గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో సాయంకాలం మీకు ఎన్ని ప్రదక్షిణలు వీలైతే అన్ని ప్రదక్షిణలు గురువారం సాయంకాలం శివాలయంలో చేసుకోండి. అప్పుడు జనవరి 1 నుంచి జూన్ 2 వరకు, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు కూడా గురుబలం పెరుగుతుంది. అయితే శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో శివలింగం లేని వాళ్ళు గురుబలం పెరగటానికి ఈ సమయాల్లో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు రోజు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసి తడి గంధాన్ని కంఠభాగంలో కానీ నుదుటను కానీ బొట్టులాగా పెట్టుకోండి. దానివల్ల గురుబలం విశేషంగా పెరుగుతుంది. అప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి, రావాల్సిన ధనం వస్తుంది, అప్పులు తీరిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ధనానికి వృశ్చిక రాశి వాళ్ళకి లోటే ఉండదు.
జూన్ 2 ముందు, అక్టోబర్ 31 తర్వాత. ఈ సమయంలో మాత్రమే గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే అప్పుడు ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడవచ్చు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ధనయోగం పెరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 2026 సంవత్సరం మొత్తం కూడా శని 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమంలో శని ఉండటం వల్ల ఏం జరుగుతుంది? కొత్తగా పెళ్ళైన వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతుంది. 5వ స్థానంలో శని పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యేలాగా చేస్తాడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకైతే వాళ్ళ సంతాన పరంగా ప్రతిదీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలంటే పెళ్లి ఆలస్యం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలకి ఉద్యోగం రావాలంటే ఉద్యోగం ఆలస్యం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఎవరికైనా తొందరగా అబ్రాడ్ వెళ్ళాలంటే అబ్రాడ్ వెళ్ళటం ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపారం చేసుకోవాలనుకుంటే వ్యాపారం ప్రారంభించడం ఆలస్యం అవుతుంది. ఇలా వృశ్చిక రాశి వాళ్ళ సంతానానికి ప్రతి విషయంలో ప్రతిదీ కూడా శని ఆలస్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలు అంటే పిల్లలు పుట్టడం కానీ, ఉన్న పిల్లలు వాళ్ళ రంగాల్లో ఆలస్యాన్ని తొలగింపజేసుకోవటం కానీ ఇవన్నీ జరగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట ఖచ్చితంగా దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. లేదా ఆంజనేయ స్వామికి శనివారం ప్రదక్షిణలు చేయండి. శనివారం ఆంజనేయ స్వామికి 41 లేదా 21 లేదా కనీసం 11 ప్రదక్షిణలు చేసిన సంతాన స్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంతానపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే పిల్లలకి ఏ సమస్య వచ్చినా సరే వృశ్చిక రాశి వాళ్ళు పిల్లల పరమైన సమస్యలు పోవాలంటే ఓం శం శనైశ్చరాయ నమః రోజు ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండండి. అప్పుడు పిల్లల పరమైన సమస్యలు తొలగిపోతాయి. పిల్లలకు బాగుండాలంటే శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకోండి. కనీసం 5 శనివారాలు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం ఇస్తే దేవాలయంలో సంతానపరమైన సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా 2026లో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి రాహువు బలం లేదు. 4వ స్థానంలో రాహు ఉన్నారు. అర్ధాష్టమ రాహు దోషం అంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివినా రావాల్సిన ర్యాంకులు రావు. ఎంత బాగా కష్టపడి చదివినా విద్యలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎంత బాగా ఉద్యోగం చేసినా ఉద్యోగంలో రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. ఎప్పుడూ ఆరోగ్యపరంగా ఏదో ఒక చికాకులు ఉంటూ ఉంటాయి. అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ రాహు దోషం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ రాహు దోషాన్ని పోగొట్టే శక్తి పుట్ట పూజకు ఉంటుంది. రాహు ప్రభావం పుట్టల మీద బాగా ఉంటుంది. పావు పుట్ట మీద రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే 2026లో ఆదివారం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు ఆదివారం ఎప్పుడొచ్చినా దగ్గరలో ఉన్నటువంటి పావు పుట్టల దగ్గరకు వెళ్ళండి. పుట్ట మీద పసుపు కుంకుమలు వేయటం, పుట్టలో పాలు వేయటం, పుట్టి దగ్గర చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టడం చేయండి. పుట్టకు 4 ప్రదక్షిణలు చేయండి. ఇలా పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలేసి పుట్ట దగ్గర చిమ్మిలి నైవేద్యం పెట్టి పుట్టకు ప్రదక్షిణలు చేస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. మరి దగ్గరలో పుట్ట లేని వాళ్ళు ఏం చేయాలి? దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే శివలింగం ఉంటే శివలింగం మీద పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేసుకోండి. మరి శివలింగం కూడా లేని వాళ్ళు ఏం చేయాలి? ఆవుకి ఆదివారం పూట ముల్లంగి తినిపించాలి. ఆవులు కూడా దగ్గరలో లేని వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ రాహుదోషం వల్ల 4వ స్థానంలో రాహు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో లేదా గ్రామదేవతల ఆలయ ప్రాంగణాల్లో ఆదివారం రాహుకాలంలో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలకు వస్తే 4 చెక్కలు వస్తాయి. వాటిని మొత్తం రసం పిండి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఇంటి బయట తులసికోట దగ్గరైనా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. ఇది చేస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు రాహువు వల్ల కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానీ, విద్యలో ఆటంకాలు కానీ, కుటుంబ కలహాలు కానీ వీటి నుంచి బయటపడవచ్చు. కేతువు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సంవత్సరం మొత్తం ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు 10వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో కేతువు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా ఉన్నట్టుండి కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్తారు.
ఉన్నట్టుండి కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటం, ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం, ఇవన్నీ కూడా 10వ ఇంట్లో కేతువు వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉన్నప్పుడు గురువార పరిహారాలు చేసుకోండి. సంవత్సరం మొత్తం శని యోగించడానికి శనివార పరిహారం చేసుకోండి. డిసెంబర్ 5 వరకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఆదివారం పూట రాహు పరిహారం చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం ఒక్కసారి స్వాతి నక్షత్రం రోజు చేసుకుని ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని వస్తే చాలా బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం ధనయోగము రాజయోగము తొందరగా కలగాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, అదృష్టం కలిసి రావాలన్నా కార్యసిద్ధి లభించాలన్నా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా నవగ్రహాల్లో గురుబలం ఉంటే ధనయోగము రాజయోగము అద్భుతంగా కలుగుతాయి. బంగారం కొనుక్కోవాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా, మొండి బాకీలు వసూలు కావాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఎప్పుడు చేతిలో ధనం ఆడాలన్నా గురుబలం ఉండాలి. అలాంటి శక్తివంతమైనటువంటి గురుగ్రహం బలం ధనుస్సు రాశి వాళ్ళకి 2026లో 7 నెలల పాటు ఉంది. ఇది చాలా అదృష్టంగా చెప్పుకోవాలి. జనవరి 1 నుంచి జూన్ 2 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. మళ్ళీ నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం అద్భుతంగా ఉంది. కాబట్టి జూన్ 2వ తేదీ వరకు గురుబలం వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, బంగారం కొనుక్కునే యోగం ఉంది. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో కూడా బాగా ధనాన్ని సంపాదిస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, బంగారం కొనుక్కుంటారు, రావాల్సిన డబ్బులు వస్తాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం తగ్గుతోంది. ఆ సమయంలో మాత్రం ఎక్స్పెండిచర్ బాగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే గురువారాలు మాత్రమే పరిహారం చేసుకుంటే ధనయోగం పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి జూన్ 2లోపు పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి. విడిపోయే వరకు వచ్చిన భార్యాభర్తలు కూడా కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా 30 సంవత్సరాలు పైన పడి పెళ్ళిళ్ళు కుదరక ఇబ్బంది పడుతున్న ధనుసు రాశి వాళ్ళకి జూన్ 2లో పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి. అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలోనే గురుబలం లేదు కాబట్టి విపరీతంగా ఖర్చులుంటాయి. ఆ సమయంలో గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. ఓం నిధనపతయే నమః ఈ మంత్రం చదువుకుంటూ కానీ, శ్రీం శివాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ కానీ గురువారాలు కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకుంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని ఎక్స్పెండిచర్ అనేది నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే గురువారం పూట ధనుస్సు రాశి వాళ్ళు ఈ సమయంలో అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేస్తే కూడా గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. లేదా దత్తాత్రేయుడి మందిరం బయట తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టినా కూడా గురుబలం పెంచుకోవచ్చు. ఇవి చేయలేకపోయినా కూడా అంటే శివలింగం ఇంట్లో లేని వాళ్ళు, దత్తాత్రేయుడి మందిరానికి వెళ్ళి శనగల దండ సమర్పించలేని వాళ్ళు శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే దక్షిణామూర్తి మంత్రాన్ని ప్రతి గురువారం 21 సార్లు చదువుకున్నా కూడా ధనుస్సు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా గురుబలం పెరుగుతుంది. శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. కానీ మొత్తం మీద మాత్రం 2026లో 7 నెలలు గురుబలం అద్భుతంగా ఉంది. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం పెరగటానికి పరిహారాలు చేసుకోవాలి. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా శని వ్యతిరేకంగా ఉన్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? 100% కష్టపడితే 50%మే రిజల్ట్ వస్తుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒంట్లో అలసట ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కారణం లేకుండా బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా అర్ధాష్టమ శని దోషం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 లేదా 21 లేదా కనీసం 11 ప్రదక్షిణాలైనా చేయాలి. శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించటం, గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరణ చేసుకోవటం. అలాగే శనివారం పూట
శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆంజనేయుడిని పూజించడం ద్వారా అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషం పోవటానికి ధనుస్సు రాశి వాళ్ళు శనివారం పూట నువ్వులతో చేసిన పదార్థాలు ఎక్కడైనా దేవాలయంలో పంచిపెట్టండి. నువ్వుజీడీలు, నువ్వులుండలు ఇలాంటివి శనివారం పంచిపెట్టినా కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి పూర్తిగా బయటపడాలంటే నెలకొక్కసారి శనివారం పూట శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. దానివల్ల కూడా అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అయితే ఈ సంవత్సరం చివరి వరకు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రాహు 3వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. దానివల్ల ధనుసు రాశి వాళ్ళకి సొంతింటి కల ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవడానికి ధనుసు రాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీని కూడా మంచి రేటుకు సేల్ చేయడానికి ధనుసు రాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. విదేశాలకు వెళ్ళే యోగం కూడా ఉంది. రాహు యోగిస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ చక్రం తిప్పే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. అంటే ఎవరికైనా ఆస్తుల పరంగా డిస్ప్యూట్స్ ఉంటే సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ డిస్ప్యూట్స్ నుంచి బయటకు వస్తారు. సోదరుల సపోర్ట్ వల్ల మీకు ఆస్తులు తొందరగా వస్తాయి. మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా కూడా మీ సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ ప్రాపర్టీస్ తొందరగా కొనుక్కోగలుగుతారు. అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన వాటన్నిటిలో మంచి లాభాలు పొందగలుగుతారు. 3వ ఇంట్లో రాహు అద్భుతంగా యోగించటం వల్ల సోదరుల వల్ల ప్రయోజనాలు, ప్రాపర్టీస్ ద్వారా అనూహ్యమైనటువంటి లాభము చేకూరుతుంది. కాబట్టి రాహువుకు సంబంధించి ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. అయితే కేతువు ధనుసు రాశి వాళ్ళకి 9వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కేతువు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అదృష్టం అందుకునేటప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. తాత ముత్తాతల ఆస్తులు, పూర్వీకుల ఆస్తిపాస్తులు ఏవైనా మీకు వస్తాయనుకున్న సమయంలో ఆఖరి నిమిషంలో ఆలస్యం అవటానికి 9వ ఇంట్లో కేతువు కారణం అవుతాడు. అలాగే 9వ ఇంట్లో కేతువు సంచారం వల్ల ఆకస్మికంగా మీరు ఏదైనా అదృష్టాన్ని అందుకునే ముందు, ఆకస్మికంగా ఏదైనా లక్ మీకు కలిసి వచ్చే ముందు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఆలస్యాన్ని పోగొట్టుకోవాలంటే లాస్ట్ మినిట్లో తాత ముత్తాతల ఆస్తులు రాకుండా ఏదో ఒకటి అడ్డుపడటం ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా మీకు రాబోయే అదృష్టం ఆలస్యం అవటం లాంటివి జరగకుండా ఉండాలంటే మంగళవారం పూట ఉలవలు దానం ఇచ్చుకోవాలి. మంగళవారం 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. ఇలా 9 మంగళవారాలు చేస్తే ఆకస్మికంగా మీకు వచ్చే అదృష్టం ఆలస్యం అవ్వకుండా తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఉలవలు దానం తీసుకునే వాళ్ళు ఎవరూ లేకపోతే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించండి. గోవు అందుబాటులో లేకపోయినా, ఉలవలు దానం తీసుకునే వాళ్ళు లేకపోయినా మంగళవారం పూట గణపతి ఆలయ ప్రాంగణంలో 9 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. మంగళవారం గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 9 ఒత్తులేసి దీపాన్ని వెలిగిస్తే కేతువుకి అధిపతి గణపతి కాబట్టి 9వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొడతాడు. దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోయినా ఇంట్లో అయినా మంగళవారం పూట గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజిస్తూ గణపతి దగ్గర 9 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా 9వ ఇంట్లో కేతువు వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అంటే అదృష్టాన్ని అందుకోవటం ఆఖరి నిమిషంలో మిస్ అవ్వటం లాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ గురుబలం అద్భుతంగా ఉంది. రాహుబలం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు అద్భుతంగా ఉంది. శని యోగించట్లేదు కాబట్టి శనివార పరిహారాలు చేసుకోవాలి. కేతువు యోగించటం లేదు కాబట్టి మంగళవార పరిహారాలు చేసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా గణపతిని, ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిది. నెలకొక్కసారి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా తొందరగా ధనయోగాన్ని, రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైన అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ధనయోగము, రాజయోగము తొందరగా కలగాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ధనయోగాన్ని కలిగింపజేసే గ్రహం గురుగ్రహం. గురుబలం ఉంటే ధనయోగం ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది, మొండి బాకీలు వసూలు అవుతాయి. గురుబలం ఉంటే బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి అంతటి అద్భుతమైన గురుబలం
2026లో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు ఉంది. కాబట్టి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మకర రాశి వాళ్ళకి డబ్బుకు లోటు ఉండదు. ఎప్పుడూ డబ్బులు చేతిలో ఆడుతూ ఉంటాయి. బంగారం కొనుక్కునే యోగం కూడా ఈ సమయంలో ఉంది. రావాల్సిన మొండి బాకీలన్నీ ఈ సమయంలో వసూలవుతాయి. జూన్ 2 ముందు గురుబలం లేదు. నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కాబట్టి ఆ సమయంలో మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జూన్ 2 ముందు మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా, నవంబర్ డిసెంబర్ నెలల్లో మనీ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా, ఆ సమయంలో కూడా గురుబలంతో ధనపరంగా ఆదాయ మార్గాలు పెరగాలన్నా గురువార పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి. గురువార పరిహారాల్లో శక్తివంతమైన పరిహారం షిరిడీ సాయినాథుడి మందిరంలో చేసే పరిహారం. మకర రాశి వాళ్ళు గురువారం షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి హారతులు దర్శనం చేసుకోవాలి. వీలు కాకపోతే షిరిడీ సాయినాథుడి మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలైనా పంచిపెట్టాలి. ఇంకా వీలైతే ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ, కురిడికాయ వేయాలి. దాంతోపాటు నవధాన్యాలు వేయాలి. ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అని 11 సార్లు చదువుకోవాలి. మకర రాశి వాళ్ళు గురువారం పూట ధుని దగ్గర ఈ పరిహారం చేసుకుంటే గురుబలం పెరుగుతుంది, ధనపరంగా కలిసి వస్తుంది. లేదా గురువారం పూట పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మకర రాశి వాళ్ళు బృహస్పతయే నమః 21 సార్లు దేవగురు బృహస్పతి మంత్రాన్ని చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళండి. అప్పుడు జూన్ 2 ముందు గురుబలం పెరుగుతుంది. నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా గురుబలం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. మకర రాశి వాళ్ళు గురుబలం పెరగటానికి షిరిడీ సాయినాథుడు కానీ, దత్తాత్రేయుడు కానీ, దక్షిణామూర్తి కానీ ఇలా గురుస్వరూపమైనటువంటి ఆలయాలు దర్శనం చేసుకుంటే 2026 మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వాళ్ళు శనీశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. ఎందుకంటే 2026 మొత్తం మకర రాశి వాళ్ళకి శని అద్భుతంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది. మనోధైర్యం అద్భుతంగా ఉంటుంది. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మకర రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కఠిన పరిస్థితుల్లో కూడా ఉంటుంది. 3వ ఇంట్లో శని చాలా శక్తివంతుడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఎంతటి కష్టసాధ్యమైన పనుల్లో అయినా సరే మకర రాశి వాళ్ళు అవలీలగా విజయాలు సాధించగలుగుతారు. కొద్దిగా కష్టపడితేనే 100 రెట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి శనీశ్వరుడు సంవత్సరం అంతా యోగిస్తున్నాడు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. అయితే మకర రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ 5 వరకు రాహు బలం లేదు, కేతు బలం లేదు. రాహు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు, కేతు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు అకారణంగా గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానం కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల మనీ ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ అలాంటివి మనీ పరంగా ఉంటాయి. అలాగే మాట కూడా అదుపులో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మీరు మాట్లాడింది ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల జాగ్రత్తగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డీల్ చేయాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. 2వ స్థానంలో రాహువు కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ ఇచ్చే ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ఆదివారం పూట నానబెట్టిన మినుములు కానీ మినపప్పు కానీ ఆవుకు తినిపించాలి. ఆవు దగ్గరలో అందుబాటులో లేకపోతే మకర రాశి వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి ఉగ్రదేవతల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధరించాలి. లేదా ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో రాహుకాలంలో 4 నిమ్మదొప్పల్లో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగిస్తే మంచిది. దేవాలయానికి వెళ్ళలేకపోయినా ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో రాహుకాలంలో మీ ఇంటి బయట తులసి కోట దగ్గర 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కోస్తే 4 నిమ్మకాయ చెక్కలు వస్తాయి. వాటిని మొత్తం రసం పిండి దొప్పలు వెనక్కి తీసి ఒక్కొక్క దొప్పలో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు 2 కుంభవత్తులు వేసి ఆ 4 నిమ్మ దీపాలు తులసికోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు. ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకండి. అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో వెలిగించకూడదు. ఈ నిమ్మ దీపాలు వెలిగించడం కానీ, ఆదివారం పూట నానబెట్టిన మినుములు లేదా మినపప్పు ఆవుకు పెట్టడం కానీ,
అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధరించడం కానీ చేస్తే మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో రాహువు వల్ల ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ కానీ మాట వల్ల వచ్చేటటువంటి విభేదాలు కానీ వీటి నుంచి బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి 8వ ఇంట్లో కేతు సంచారం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు ఉంది. 8వ ఇంట్లో కేతు ఏం చేస్తాడంటే జర్నీస్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. మకర రాశి వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళొచ్చారనుకోండి, వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఇబ్బందులు, ప్రయాణాల్లో అవాంతరాలు, ప్రయాణాల్లో చిన్న చిన్న దెబ్బలు తగలటం, లేదా ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, ఇలాంటివన్నీ కూడా 8వ ఇంట్లో కేతు సంచారం వల్ల ఏర్పడతాయి. ఈ అష్టమ కేతు దోషం 8వ ఇంట్లో కేతు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మకర రాశి పురుషులైతే మంగళవారం పూట పూజ చేసుకునేటప్పుడు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి. స్త్రీలు దర్భచాప మీద కూర్చొని పూజ చేయకూడదు. కాబట్టి మకర రాశి పురుషులు దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి. కేతు ప్రభావం దర్భల మీద ఉంటుంది కాబట్టి దర్భచాప మీద కూర్చొని పూజ చేసినా జపం చేసినా 8వ ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆకస్మిక సమస్యలు, హఠాత్తుగా సమస్యలు రాకుండా కూడా ఈ దర్భచాప మీద కూర్చొని చేసే జపం కానీ పూజ కానీ మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అది ప్రత్యేకంగా మకర రాశి పురుషులు ఈ విధి విధానం పాటించాలి. మకర రాశి స్త్రీలకైతే దర్భచాపం మీద కూర్చోవటానికి అధికారం లేదు కాబట్టి శునకాలకు ఆహారం వేయాలి. కేతు ప్రభావం శునకాలు, కుక్కల మీద ఉంటుంది కాబట్టి మంగళవారం పూట బ్రెడ్, బిస్కెట్లు, పాలు, అన్నం ఇలాంటివి కుక్కలకు ఆహారంగా వేస్తే మకర రాశి స్త్రీలకు ప్రయాణాల్లో వచ్చే ఇబ్బందులు కానీ ఆకస్మికంగా వచ్చే సమస్యలు కానీ వీటి నుంచి బయటపడవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఒక 8 మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకున్నా, లేదా గృహంలో అయినా సరే 8 మంగళవారాలు గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలతో పూజించిన 8వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి 2026 మొత్తం శనేశ్వరుడు యోగిస్తున్నాడు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. గురుబలం లేని సమయాల్లో గురువార పరిహారాలు చేసుకోవాలి. అలాగే రాహు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగించట్లేదు కాబట్టి ఆదివార పరిహారాలు చేసుకోవాలి. కేతువు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగించట్లేదు కాబట్టి మంగళవార పరిహారాలు చేసుకోవాలి. రాహువు, కేతువు, గురువు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే తొందరగా ధనయోగము, రాజయోగము సిద్ధింపజేసుకోవచ్చు. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము, శివాలయ దర్శనము వీలైనప్పుడు నెలకొకసారి చేసుకోండి. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వస్తాయి. శివుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం ద్వారా చాలా వరకు 2026 మొత్తం అద్భుతమైన ధనయోగాన్ని, రాజయోగాన్ని మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనయోగము, రాజయోగము కలగాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, 2026 మొత్తం తొందరగా అదృష్టం కలిసి రావాలంటే, కార్యసిద్ధి తొందరగా లభించాలంటే కుంభరాశి వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గురుబలం ఉంటే ధనబలం ఉంటుంది. ధనయోగం ఉండాలంటే గురుబలం ఉండాలి. మొండి బాకీలు వసూలు కావాలన్నా, అప్పులు తీరాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా, బంగారం కొనుక్కునే యోగం లభించాలన్నా కూడా గురుబలం ఉండాలి. గురుబలం ఉంటే కెరీర్లో టాప్ పొజిషన్లో ఉండి డబ్బు పరంగా లోటు ఉండదు, అఖండ ధనయోగం ఉంటుంది. అలాంటి గురుబలం కుంభరాశి వాళ్ళకి 2026లో చాలా అద్భుతంగా ఉంది. జనవరి 1వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఉంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉంది. అంటే 12 నెలల్లో 7 నెలలు గురుబలం కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాబట్టి జనవరి 1 నుంచి జూన్ 2 వరకు ఎప్పుడు డబ్బులు చేతిలో ఉంటాయి, డబ్బుకు లోటు ఉండదు, బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఉంటుంది, బంగారం కొనుక్కుంటారు, రావాల్సిన డబ్బులు వస్తాయి, అప్పులు తీరిపోతాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలోనే కుంభరాశి వాళ్లకు గురుబలం లేదు. ఆ సమయంలో మాత్రం మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువ కష్టపడితే ఫలితం తక్కువ ఉంటుంది. సంపాదించిన ధనం రోజు ఖర్చు అయిపోతూ ఉంటుంది. బంగారం కొనుక్కోవాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎప్పుడు డబ్బు పరంగా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో గురుబలం లేదు. కాబట్టి ఆ సమయంలో గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు కుంభరాశి వాళ్ళు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోవాలి, లేదా చెరకు రసంతో శివాభిషేకం చేసుకోవాలి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం,
స్నానం చేశాక తడి గంధం నుదుటన బొట్టునలాగా ధరించడం ద్వారా గురుబలం పెంచుకోవచ్చు. అలాగే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈశాన్య దీపాన్ని కుంభరాశి వాళ్ళు ఇంట్లో స్నానం చేశాక గురువారాలు వెలిగించుకోవాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో వచ్చే గురువారాలు హాల్లో స్నానం చేశాక ఈశాన్యంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ ఈశాన్య దీపం గురువారాలు పెడితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. దానివల్ల ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోలేకపోయినా కుంభరాశి వాళ్ళు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృహస్పతయే నమః ఈ మంత్రం 21 సార్లు, అలాగే ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళినా కూడా గురుబలం విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 7 నెలలు గురుబలం అద్భుతంగా ఉంది. కాబట్టి ధనయోగం బాగుంది, మంచి రాజయోగం ఉంటుంది. కేవలం ఈ సమయంలో మాత్రమే ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాబట్టి గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అయితే కుంభరాశి వాళ్ళకున్న సమస్య ఏలినాటి శని దోషం. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉంది. అంటే వెళ్ళిపోవటానికి ఏలినాటి శని సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని దోషం కొంత వెంటాడుతూనే ఉంటుంది. దానివల్ల కుటుంబంలో మాట వల్ల విభేదాభిప్రాయాలు రావటం, మాట వల్ల కుటుంబంలో సభ్యులతో గొడవలు రావటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాగే కుటుంబ స్థానం వాక్ స్థానంలో శని ఉండటం వల్ల చాలా వరకు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కూడా కొంచెం వెంటాడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కానీ కుటుంబ కలహాలు కానీ మాట దూకుడుతనం వల్ల ఎదుటి వాళ్ళతో గొడవలు రావటం కానీ, డబ్బు విషయాల్లో కూడా ఈ 2వ స్థానంలో శని వల్ల వ్యక్తిని నమ్మి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి కొద్దిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏలినాటి శని ఆఖరి ఫేజ్ లాస్ట్ దశలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుంభరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో యోగిస్తాడు, దిగులు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయే ముందు శని మంచి చేస్తాడు. ఈ సంవత్సరం ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది. కానీ లాస్ట్ ఫేజ్లో ఉన్నా కూడా మీ మాట వల్ల కుటుంబంలో సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పోగొట్టే శక్తి శనివారం నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివుడికి చేసే అభిషేకానికి ఉంటుంది. మరి శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు శనివారం పూట శివాలయానికి వెళ్ళి శనివారం శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. శివాలయానికి శనివారం వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో శివలింగం లేని వాళ్ళు శనివారం ఏం చేస్తారంటే పరమేశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని శనివారం రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అన్నిటికంటే గొప్ప పరిహారం నువ్వుల దానం. నువ్వులు దానం ఇస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఏలినాటి శని దోషం వల్ల వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకే నెలకొక్కసారి కుంభరాశి వాళ్ళు 2026 సంవత్సరంలో శనివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ శనిహోర ఉన్న సమయంలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి మీ చేత్తో దానం ఇవ్వండి. కింద పెట్టకండి, మీ చేత్తో పంతులు గారికి ఇవ్వండి. అప్పుడు ఏలినాటి శని దోషం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 5 వరకు రాహుకేతువుల బలం లేదు. రాహు కుంభంలోనే జన్మంలోనే ఉన్నాడు. కేతువు 7వ స్థానంలో సింహంలో ఉన్నాడు. రాహు జన్మంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి కుంభరాశి వాళ్ళు గాలిలో మేడలు గడుతూ ఉంటారు. వాస్తవానికి దూరంగా ఆలోచిస్తూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. భ్రమలు భ్రాంతులు ఇలాంటి వాటిల్లో సంచరిస్తూ ఉంటారు. ఎందుకంటే జన్మంలో రాహు సంచారం చేసేటప్పుడు రియాలిటీ కంటే ఇమాజినేటివ్ వరల్డ్లో ఎక్కువగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉంటారు. ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారు. కాబట్టి జన్మంలో రాహు ఇచ్చే ఈ ఫ్యాంటసీస్ అన్నీ పోవాలంటే, వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు పోవాలంటే, వాస్తవంలోకి రావాలంటే రాహువుకు సంబంధించిన పరిహారం చేసుకోవాలి. జన్మంలో రాహు ఉండటం వల్ల వ్యక్తుల్ని నమ్మి దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. జన్మంలో రాహు ఉండటం వల్ల
ఫ్రెండ్సే వెన్నుపోటు పొడుస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జన్మంలో రాహువు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డైజెటివ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జన్మంలో రాహువు ఇచ్చే ఈ సమస్యలన్నీ పోగొట్టే శక్తి దుర్గాదేవికి చేసే కుంకుమార్చనకి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు 4 ఆదివారాలు దుర్గాదేవికి దేవాలయంలో కుంకుమార్చన చేయించుకోండి. ఆ కుంకుమ బొట్టు రోజు ధరించండి. దానివల్ల జన్మంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, అంటే ఆదివారం రాహుకాలం ఉన్న సమయంలో 2 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు కొయ్యండి. 4 చెక్కలు వస్తాయి. ఆ 4 చెక్కలు పూర్తిగా రసం పిండి దొప్పలు వెనక్కి తీసి వాటిల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు అంటే కుంభవత్తులు వేసి మీ ఇంటి బయట తులసి కోట దగ్గర నిమ్మదీపాలు వెలిగించండి. ఇలా కనీసం 4 ఆదివారాలు చేస్తే జన్మంలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దేవాలయంలో వెలిగిస్తే చాలా మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పోచమ్మ ఇలాంటి దేవాలయాల్లో, శక్తి స్వరూప ఆలయాల్లో వెలిగిస్తే మంచిది. కుదరకపోతే ఇంటి బయట తులసి కోట దగ్గర వెలిగించుకోండి. ఇంటి లోపల మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించద్దు. అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఈ నిమ్మదీపాలు వెలిగించలేని వాళ్ళు, కుంకుమార్చన చేయలేని వాళ్ళు మాత్రం జన్మంలో రాహువు ఇచ్చే ఫలితాలు పోవాలంటే దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని శనివారం, ఆదివారం 2 రోజులు కూడా 21 సార్లు చదువుకోండి. దానివల్ల రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలో కేతువు సంచారం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు, డిసెంబర్ 5 వరకు ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది? పెళ్ళిళ్ళు నిశ్చయం కావాల్సిన కుంభరాశి వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో పెళ్ళిళ్ళు నిశ్చయం కాకుండా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెళ్ళైన కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలో కేతువు వల్ల చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కుంభరాశి వాళ్ళు విడాకుల వరకు వెళ్ళాలనే ఆలోచన కూడా వెళ్తూ ఉంటారు. 7వ ఇంట్లో కేతువు వల్ల ఇలాంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అవన్నీ పోగొట్టే శక్తి మంగళవార పరిహారానికి ఉంది. 7 మంగళవారాలు కుంభరాశి వాళ్ళు నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా 7 మంగళవారాలు 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. ఈ 2 పరిహారాల్లో ఏ పరిహారం చేసినా 7వ ఇంట్లో కేతువు వల్ల వచ్చే వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఉండాలనుకుంటారు. చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ పోగొట్టే శక్తివంతమైన పరిహారం 7 మంగళవారాల పరిహారం. ఈ పరిహారం చేసుకున్నా కూడా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాత్రం 7 మంగళవారాలు గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. 7వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం అద్భుతంగా ఉంది. దాదాపు 7 నెలల పాటు గురుబలం ఉండటం వల్ల విశేషమైన ధనయోగం ఉంటుంది, రాజయోగం ఉంటుంది. కానీ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది, రాహుకేతువుల వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది, అదృష్టం తొందరగా వస్తుంది. ధనయోగాన్ని, రాజయోగాన్ని అందిపుచ్చుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కూడా పొందటానికి ఈ పరిహారాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కుంభరాశి వాళ్ళు ఈ 2026లో వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం నెలకొక్కసారి చేసుకుంటే, అక్కడ అర్చన చేయించుకుంటే ఇంకా తిరుగులేని విధంగా అద్భుతమైన ధనయోగాన్ని, రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనయోగము, రాజయోగము కలగాలంటే, కార్యసిద్ధి తొందరగా లభించాలంటే, అదృష్టం తొందరగా కలిసి రావాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ధనయోగాన్ని కలిగింపజేసే శక్తి గురుగ్రహానికి ఉంటుంది. గురుబలం ఉంటే ధనయోగం ఉంటుంది. డబ్బు నిలబడాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా, బంగారం కొనుక్కునే యోగం ఉండాలన్నా, మొండి బాకీలు వసూలు కావాలన్నా, అప్పులు తీరాలన్నా, ఎప్పుడూ డబ్బులు చేతిలో ఆడుతూ ఉండాలన్నా గురుబలం ఉండాలి. అలాంటి గురుబలం మీనరాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి డబ్బుకు లోటు లేని సమయం అంటే 2026లో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఉంది. ఆ సమయంలో విపరీతంగా సంపాదిస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు, బంగారం కొనుక్కుంటారు. చాలా కాలంగా విసిగించే డబ్బులు తొందరగా చేతికి అందుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి, రుణబాధల నుంచి బయటపడతారు, పెళ్ళిళ్ళు కూడా నిశ్చయమవుతాయి. అన్ని విధాలుగా అద్భుతమైన ధనయోగం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీనరాశి వాళ్ళకు ఉంది.
జూన్ 2 ముందు ధనయోగం అంతగా లేదు, నవంబర్ డిసెంబర్ నెలల్లో ధనయోగం అంతగా లేదు. కాబట్టి మీనరాశి వాళ్ళు 2026లో జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో వచ్చే గురువారాలు, నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు శక్తివంతమైన గురువు పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు ఈ సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది, ధనయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఆ పరిహారం ఏంటంటే గురువారం పూట తాళింపు పెట్టినటువంటి శనగలు దత్తాత్రేయుడి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం, లేదా శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించడం చేయాలి. అలా దేవాలయానికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే దత్తాత్రేయుడి విగ్రహము లేదా చిత్రపటానికి శనగల దండ అలంకరించి తర్వాత వాటిని నానబెట్టి ఆవుకు తినిపించాలి. అది కూడా చేయలేకపోతే ప్రతి గురువారము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదవాలి. జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో వచ్చే గురువారాలు, నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే గురువారాలు ఈ దత్తాత్రేయ మంత్రం చదువుకోవటం, అలాగే శనగలు నానబెట్టి కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించడం ద్వారా గురుబలం పెంచుకొని ధనయోగాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళు ఈ సమయంలో ప్రతిరోజు కూడా చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం, స్నానం చేశాక తడి గంధాన్ని నుదుటన బొట్టులా ధరించడం చేస్తే చాలా మంచిది. గురువారం పూట షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ కురిడికాయ వేసి నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకున్నా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇవేవి చేయలేని వాళ్ళు మీనరాశి వాళ్ళు జనవరి 1 నుంచి జూన్ 2 మధ్యలో నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే గురువారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృహస్పతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని వెళ్ళండి. దానివల్ల ఈ సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది. అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం శనైశ్వరుడు యోగించటం లేదు, ఏలినాటి శని దోషం జన్మంలో ఉంది. అంటే మీ రాశిలోనే ఏలినాటి శని దోష ప్రభావం ఉంది. మీనరాశిలోనే శని సంవత్సరం అంతా ఉంటాడు. జన్మంలో శని ఉన్నప్పుడు ఏం చేస్తాడు? బాగా కష్టపడితే ఫలితం కొంచెం తక్కువగా ఇస్తూ ఉంటాడు. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నీరసము ఇట్లాంటివి అప్పుడప్పుడు కలిగింపజేస్తూ ఉంటాడు. జన్మంలో శనిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే శనివారం పూట రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. దానివల్ల కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం శనివారం జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులేసి దీపం పెట్టండి. జన్మంలో శని వల్ల కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఉంటే రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. జన్మంలో శని వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటే జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఇది శనివారం పూట చేయండి. వీలైనప్పుడల్లా శనివారం ఈ పరిహారం చేసుకుంటే జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే రావి చెట్టు దగ్గరికి, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళటం వీలు కాలేదనుకోండి, అటువంటప్పుడు ఏం చేయాలంటే ప్రతి శనివారము కూడా ఓం శం శనైశ్చరాయ నమః మీరు ఏ పని చేస్తున్నా ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండండి. అప్పుడు జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళు నెలకొక్కసారి శనివారం నువ్వులు దానం ఇస్తే మంచిది. కేజింబావు నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపప్పు నల్ల బట్టలో మూటగట్టి శనివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ దేవాలయ ప్రాంగణంలో దానం ఇస్తే కూడా జన్మంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో రాహువు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఏం చేస్తాడు అంటే బాగా నమ్మించి వెన్నుపోటు పొడిచేలాగా చేస్తాడు. ఎవరైనా వ్యక్తులు మీకు బాగా పరిచయం అయ్యి స్నేహితులుగా మారి పైకి మంచిగా నటిస్తూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం 12వ ఇంట్లో రాహువు వల్ల ఉంటుంది. అంటే రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. రహస్య శత్రువుల వల్ల మీరు చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం మీనరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు ఉంది. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి, నమ్మినట్టు నటించండి. అలాగే 12వ ఇంట్లో రాహు వల్ల ఏం జరుగుతుందంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే రహస్య శత్రు బాధలు కూడా మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో రాహు సంచారం వల్ల ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే మీనరాశి వాళ్ళు అమావాస్య రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె బాటిల్ ఎవరైనా పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఇలా కనీసం 4 అమావాస్యలు చేయండి. దానివల్ల 12వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఎప్పుడు వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. దానివల్ల కూడా ఖర్చులు, శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. వీలైతే ఆదివారం పూట గోమాతకు ముల్లంగి తినిపించండి.
ముల్లంగి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది, లేదా అమావాస్య దానం ఇచ్చుకున్నా కూడా 12వ ఇంట్లో రాహు ఇచ్చే ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఆదివారం ఎక్కడైనా పుట్ట కనిపిస్తే పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమ వేసి పాలు పోసి పుట్ట దగ్గర చిమ్మిలి పెట్టి 4 ప్రదక్షిణలు చేయండి. ఇలా కనీసం 4 ఆదివారాలు చేసినా 12వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇవేవి చేయలేని వాళ్ళు నెలకొక్కసారి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాల్లో రాహుగ్రహానికి అక్కడున్న పంతులు గారితో తేనెతో అభిషేకం చేయించుకోండి. ఒక 4 ఆదివారాలు నవగ్రహాల్లో రాహుకి తేనెతో అభిషేకం చేసుకుంటే కూడా 12వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఖర్చులు, రహస్య శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. ఇవి కూడా చేయలేని వాళ్ళు శనివారం, ఆదివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గడప దాటేటప్పుడు దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదివి బయటికి వెళ్ళండి. దుమ్ దుర్గాయై నమః. శనివారం, ఆదివారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రం చదువుకున్నా కూడా 12వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే మీనరాశి వాళ్ళకి ఈ 2026లో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు కేతువు అద్భుతంగా యోగిస్తున్నాడు. 6వ ఇంట్లో కేతువు యోగిస్తున్నాడు. అందువల్ల 12వ ఇంట్లో రాహువు శత్రువులు ఇచ్చినా సరే, ఖర్చులు ఇచ్చినా సరే అవన్నీ కూడా 6వ ఇంట్లో కేతువు తొలగింపజేస్తాడు. అంటే ముందు శత్రువులుగా ఉన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారిపోయేలాగా కేతువు చేస్తాడు. ఈలోపు రాహువుకు పరిహారాలు చేసుకోవాలి. మనీ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడా అది మళ్ళీ తగ్గి డబ్బు వచ్చేలాగా 6వ ఇంట్లో కేతువు చేస్తాడు. ఆరోగ్య సమస్యలు ఏలినాటి శని వల్ల వచ్చినా మీనరాశి వాళ్ళకి 6వ ఇంట్లో కేతువు ఆరోగ్య సమస్యలు తగ్గింపజేస్తాడు. అంటే మీనరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కేతువు రక్షలాగా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ 5 వరకు 6వ ఇంట్లో కేతువు వల్ల అనారోగ్యాలు వచ్చినా తొలగిపోతాయి. అప్పుల బాధలున్నా ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పుల బాధల నుంచి బయటపడతారు. రహస్య శత్రువులున్నా వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారిపోతారు. ఖర్చులున్నా ఏదో ఒక విధంగా డబ్బులు వస్తాయి. కాబట్టి కేతు బలం కాపాడటం వల్ల సమస్యల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడతారు. కానీ ఏలినాటి శని దోషానికి శనివార పరిహారాలు చేసుకోండి. 12వ ఇంట్లో రాహు దోషానికి ఆదివార పరిహారాలు చేసుకోండి. గురుబలం లేని సమయంలో గురువు పరిహారాలు చేసుకోండి. ఎక్కువగా గ్రహాలు యోగించట్లేదు కాబట్టి శని ఇయరంతా యోగించట్లేదు, రాహు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు యోగించట్లేదు, గురువు ఆల్మోస్ట్ 7 నెలలు యోగించట్లేదు. కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం నెలకొకసారి చేసుకోండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతలను నెలకొకసారి దర్శనం చేసుకుని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే మీనరాశి వాళ్ళకి 2026 మొత్తం ధనయోగం, రాజయోగం తొందరగా కలిసి వస్తే కార్యసిద్ధి పొందవచ్చు, అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాశి ఫలితాలు 50% పనిచేస్తాయి. మీ వ్యక్తిగత జాతకము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రం జన్మకుండలి ఇంకొక 50% ఫలితాలను నిర్దేశిస్తుంది. కొన్ని సమయాల్లో రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే ఫలితాలను నిర్దేశిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జన్మకుండలి జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది. ఎవరికైనా సరే జాతక చక్రంలో ఏ దోషాలు ఉన్నాయి, జాతక చక్రంలో మీ జన్మ కుండలిలో మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది అనే దాన్ని బట్టి ఎక్కువగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ రాశి ఫలితాలు అనేవి కొంతవరకే ఫలితాలను సూచిస్తూ ఉంటాయి. కాబట్టి రాశి ఫలితాలకు చూసుకునేటప్పుడు రాశి ఫలితాలు ఇబ్బందిగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా రాశి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకం బాగుండకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీకు అదృష్టం కలిసి రావాలన్నా, కార్యసిద్ధి ఏర్పడాలన్నా, ధనయోగం, రాజయోగం సంపూర్ణంగా లభించాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రము జన్మ కుండలి వ్యక్తిగత జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోండి. వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ గ్రహము దశ నడుస్తుందో తెలుసుకోండి. దాన్ని బట్టే ఎక్కువ శాతం ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి, గ్రహాల దశను బట్టి పూజలు కానీ, జపాలు కానీ, పరిహారాలు కానీ చేయించుకుంటే 100% అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ధనయోగాన్ని, రాజయోగాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా
మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.